Hello viewers, good morning. Welcome back to Tally Lokesh Computer Training. So ఈరోజు డిస్కస్ చేయబోయే స్మాల్ టాపిక్ ఏమిటి అంటే వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఒక టాలీ ప్రైమ్లో ఒక న్యూ కంపెనీని క్రియేట్ చేసిన తర్వాత వాటిని ఎలా ఆల్టర్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి అనేది డిస్కస్ చేయబోతాం. సో ఎన్ని రకాలుగా అని చూస్తే కంపెనీని 3 రకాలుగా మనం క్రియేట్ చేసుకోవచ్చు, కంపెనీని 3 రకాలుగా ఆల్టర్ చేసుకోవచ్చు, కంపెనీని 3 రకాలుగా డిలీట్ చేయొచ్చు. అది ఎలా అనేది మనం న్యూ వర్షన్లో చూస్తాం. ఓకేనా? సో అంతకు ముందుగా మనము టాలీకి ఎంటర్ అవుదాం. నేను ఆల్రెడీ టాలీని ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా? డైరెక్ట్గా టాలీకి వెళ్తున్నాను. సో మీరు టాలీలో బాగా మంచిగా ఎక్స్పర్ట్ అవ్వాలంటే ఏ ఒక్క వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్ నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే? సో ఫస్ట్ చూడండి, ఫస్ట్ వర్షన్లో మనకి కంపెనీని ఎలా క్రియేట్ చేయాలనేది ఇక్కడ ఉంది. ఇక్కడ వెళ్ళి ఒక కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ 1 అనుకోండి, కంపెనీ క్రియేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రవళిక ట్రేడర్స్ క్రియేట్ చేశాను. అడ్రస్ ఎస్ఆర్ నగర్, కడప. సెల్ నంబర్ స్టేట్ ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్ 516001. టెలిఫోన్ నెంబర్ అంటే టెలిఫోన్ నెంబర్ ఇచ్చుకోండి. మొబైల్ నెంబర్, ట్యాక్స్ నెంబర్ అవసరం లేదు. gmail.com. వెబ్సైట్ అంటే వెబ్సైట్ యాజ్ ఇట్ ఈస్గా మనం సేవ్ చేసేయాలి. F11కి ఆటోమేటిక్గా డైరెక్ట్గా అదే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మనకు అన్నెసెసరీ ఆప్షన్స్ నో చేసేద్దాం. రిమైనింగ్ ఆప్షన్స్ జిఎస్టీ నెంబర్ మనం యాజ్ యూజువల్గా ఇచ్చుకోవాలి. నేను జిఎస్టీ నెంబర్ నేను డూప్లికేట్ ఇస్తున్నాను, మీరు ఒరిజినల్ ఇచ్చుకోండి. మనము జిఎస్టీ నెంబర్ కూడా ఒకవేళ మిస్టేక్ ఉంటే దాన్ని కూడా మనం చేంజ్ చేయొచ్చు అనమాట, ఆల్టర్ చేయొచ్చు. కంట్రోల్ ఏ చూసారా? ఇప్పుడు మనము ఒక న్యూ కంపెనీ అనేది క్రియేట్ చేసుకున్నాం, ప్రవళిక ట్రేడర్స్. ఇలా ఒక కంపెనీని క్రియేట్ చేసాం. వేరే చోటుకు వెళ్ళి ఇంకో విధంగా ఎలా కంపెనీని క్రియేట్ చేయొచ్చు అంటే, ఇక్కడ కంపెనీ చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ క్రియేట్ అని వస్తుంది. ఇక్కడికి వెళ్ళి కూడా మనం కంపెనీ అనేది క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఇలా చేసినా కూడా కంపెనీ క్రియేట్ చేయొచ్చు. ఒకవేళ నేను ఇంకో కంపెనీ క్రియేట్ చేస్తున్నాను, జే ట్రేడర్స్. ఓకే, ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ, సేవ్. బిల్ వైజ్ అవసరం లేదు, నో పెట్టేస్తున్నాను. ఇక్కడ జిఎస్టీ నెంబర్ నేను ఓన్గా ఇస్తున్నాను, 15 డిజిట్స్. 37. కంట్రోల్ ఏ. చూసారా? మళ్ళీ ఇంకో కంపెనీ వచ్చింది, జే ట్రేడ్స్ అని. ఓకే, ఈ విధంగా కూడా క్రియేట్ చేయొచ్చు. మళ్ళీ రైట్ సైడ్లో ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. కంపెనీ, సెలెక్ట్ కంపెనీ, షట్ కంపెనీ. కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడికి వెళ్ళి కూడా మనం కంపెనీని క్రియేట్ చేసే మార్గం ఉంది. ఇక్కడ కూడా నేను ఒక కంపెనీ క్రియేట్ చేస్తున్నాను, కావ్య ట్రేడర్స్, ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ చేసి సేవ్ చేస్తున్నాను. మన F11లో బిల్ వైజ్ నో పెట్టేస్తున్నాను. రిమైనింగ్ జిఎస్టీ నెంబర్ మనం ఇవ్వచ్చు, 37. కంట్రోల్ ఏ. చూసారా? 3 రకాలుగా మనం కంపెనీ అనేది క్రియేట్ చేయొచ్చు లేటెస్ట్ వర్షన్లో, టాలీ వర్షన్స్లో. జే ట్రేడ్స్, కావ్య ట్రేడ్స్, ప్రవళిక ట్రేడర్స్. ఇప్పుడు నేను లాస్ట్లో ప్రవళిక ట్రేడర్స్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తే మనకి పైన ప్రవళిక ట్రేడర్స్ అనే కంపెనీ వచ్చింది. ఓకే, ప్రవళిక ట్రేడర్స్ని ఆల్టర్ చేయాలి ఇప్పుడు నేను. సో మనం 2 రకాలుగా మనం ఆల్టర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ కంపెనీ దగ్గర క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ ఆల్టర్ ఉంది కదా, అక్కడికైనా వెళ్తున్నాను. ఓకే, ఇలా వచ్చింది. ప్రవళిక ట్రేడర్స్ ఓపెన్ చేయండి.
ఓకే, వచ్చిందా? ఇప్పుడు ప్రవళిక ట్రేడ్స్ అడ్రస్ మార్చాలి. అడ్రస్ ఇది కాదనుకోండి, వేరే అడ్రస్ ఉంది. ఆర్కే నగర్, నెల్లూరు. మొబైల్ నెంబర్ ఇదే అనుకోండి, ఆంధ్రప్రదేశ్. సో యాజ్ ఇట్ ఈజ్ రిమైనింగ్ అనే అంతా ఓకే, సేమ్. అడ్రస్ ఒకటి మార్చేసాను, కంట్రోల్ ఏ చేశాను, సేవ్ చేశాను. ఓకే, ఎస్కేప్ ఇస్తే బ్యాక్ వచ్చేస్తాం. చూసారా? ఇప్పుడు ప్రవళిక ట్రేడ్స్ అనే అడ్రస్ అనేది మార్చడం జరిగింది. ఓకే, ఇప్పుడు కావ్య ట్రేడ్స్ సెలెక్ట్ చేశాను. కావ్య ట్రేడ్స్ సెలెక్ట్ చేస్తేనే మనకి పైన వచ్చేసింది. ఈ కావ్య ట్రేడర్స్కి నేను అడ్రస్, ఫోన్ నెంబర్ అవన్నీ నేను మెన్షన్ చేయాలి, మెన్షన్ చేసి సేవ్ చేయాలి. అలాంటప్పుడు కంపెనీకి వెళ్తాను. రైట్ సైడ్లో చూడండి, F3 కంపెనీ క్లిక్ చేశాను. కావ్య ట్రేడ్స్ ఉంది కదా, ఈ కావ్య ట్రేడ్స్ని ఆల్టర్ ఇస్తున్నాను. కావ్య ట్రేడ్స్ చూసారా? కావ్య ట్రేడ్స్ వచ్చేసింది. ఆ కావ్య ట్రేడ్స్ బదులు మర్చెంట్స్ ఇస్తాను. మర్చెంట్స్ ఇచ్చి అడ్రస్ ఇస్తాను. శ్రీనగర్, వైజాగ్. సెల్ నంబర్ ఓకేనా? పిన్ కోడ్ ఇస్తాను 516780. టెలిఫోన్ నెంబర్ ఇచ్చుకోండి, మొబైల్ నెంబర్ ఇచ్చుకోండి. ఈమెయిల్ అడ్రస్ ఉంటే ఈమెయిల్ అడ్రస్కి వచ్చి సేవ్ చేస్తాను. కంట్రోల్ ఏ, ఎస్కేప్ ఇస్తున్నాను. ఎస్కేప్. చూసారా? కావ్య మర్చెంట్స్, ఇంతకుముందు కావ్య ట్రేడ్స్ ఉంది, ఇప్పుడు కావ్య మర్చెంట్స్కి వచ్చింది. ఓకేనా? ఈ విధంగా మనము ఆల్టర్ని ఇక్కడికి వెళ్ళైనా ఆల్టర్ చేయొచ్చు, ఇది వెళ్ళినా ఆల్టర్ని చేయొచ్చు, లేదు కంపెనీ దగ్గరికి వెళ్ళైనా ఆల్టర్ చేయొచ్చు. ఇప్పుడు జే కంప్యూటర్ని సెలెక్ట్ చేశాను, దీన్ని ఆల్టర్ చేయాలి. కంపెనీలోకి వెళ్తున్నాను, ఆల్టర్ జే ట్రేడర్స్. ఇప్పుడు జే ట్రేడ్స్ కూడా సేమ్ అడ్రస్ యాడ్ చేస్తున్నాను. లేకపోతే జే ట్రేడ్స్కి బదులు ఆ కంపెనీ పేరు బదులు నేను వేరే కంపెనీనే మారుస్తున్నాను, కళ్యాణ్ ట్రేడ్స్ అని. కళ్యాణ్ ట్రేడర్స్ 1 2 3 ఇచ్చేసాను. డైరెక్ట్గా పేరే మార్చేసాను. అడ్రస్ కూడా మనం ఇచ్చుకోవచ్చు. డిఆర్ వైఎస్ఆర్ నగర్. సేవ్ చేస్తున్నాను. చూసారా? డైరెక్ట్గా జై కంపెనీ బదులే కళ్యాణ్ ట్రేడర్స్ అని డైరెక్ట్గా ఓపెన్ చేస్తాను, మార్చేస్తాను. ఇట్లా మనము 2 రకాలుగా కానీ 3 రకాలుగా కానీ ఆల్టర్ చేయొచ్చు, కంపెనీని క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ప్రవళిక ట్రేడ్స్ ఉంది కదా, ఆ కంపెనీని డిలీట్ చేయాలి. సో ఫస్ట్ ఎక్కడ వెళ్ళి డిలీట్ చేయొచ్చు అంటే, ఇప్పుడు కంపెనీ దగ్గర వెళ్తున్నాను, ఇక్కడ ఆల్టర్ని క్లిక్ చేశాను, ఇక్కడ ప్రవళిక ట్రేడ్స్ సెలెక్ట్ చేస్తున్నాను. డిలీట్ చేయాలంటే ఏం చేయాలి? Alt D ఇవ్వాలి, షార్ట్కట్ కి. ఎస్ షూర్ అడుగుతుంది, ఎస్. సో చూసారు, ఇప్పుడు 2 కంపెనీలో ఉన్నాయి. ప్రవళిక ట్రేడ్స్ అనేది డిలీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు కళ్యాణ్ ట్రేడ్స్ని నేను డిలీట్ చేయాలి, అది సెలెక్ట్ చేశాను. ఇక్కడ కంపెనీ ఉంది కదా, దాన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఆల్టర్లోకి వెళ్తున్నాను, కళ్యాణ్ ట్రేడ్స్ సెలెక్ట్ చేస్తున్నాను, ఓపెన్ అయింది కంపెనీ. ఇప్పుడు Alt D ఇస్తున్నాను, డిలీట్. చూసారా? ఓన్లీ కావ్య మర్చెంట్స్ మాత్రమే ఉంది. ఓకేనా? ఇలా కూడా మనం డిలీట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత అదే కంపెనీలోకి వెళ్తున్నాను, సెలెక్ట్ కంపెనీ సెలెక్ట్ చేశాను, షర్ట్ కంపెనీకి వెళ్దాం. షర్ట్ కంపెనీ ఎంటర్ ఇస్తున్నాను, ఇలా వస్తుంది. మళ్ళీ స్టార్టింగ్ వస్తుంది. స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఇంతకుముందు మనకి ఏం కావాలి అంటే, కావ్య మర్చెంట్స్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత కూడా సేమ్ మళ్ళీ అదే పొజిషన్, కావ్యాలోకి వెళ్ళి కంపెనీలోకి వెళ్ళి ఆల్టర్లోకి వెళ్ళి, లేకుంటే అది కూడా అవసరం లేదు అనిపిస్తే మనకి కంపెనీకి వెళ్తున్నాను, సెలెక్ట్ Alt F3 ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఈ విధంగా వస్తుంది. మళ్ళీ అక్కడికి Alt F3 క్లిక్ చేసినా మళ్ళీ ఇక్కడికి వస్తుంది. కావ్య ట్రేడ్స్ కంపెనీ ఆల్టర్ Alt D. ఇన్ని విధాలుగా మనము కంపెనీని 3 రకాలుగా కంపెనీని క్రియేట్ చేయొచ్చు, 2 రకాలుగా కంపెనీని ఆల్టర్ చేయొచ్చు, యాజ్ యూజువల్గా 2 రకాలుగా డిలీట్ చేయొచ్చు.
రకాలుగా చేయడానికి కూడా ఛాన్స్ ఉంది, బట్ మళ్ళీ అక్కడికే వెళ్తుంది, అదే ఆప్షన్స్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా? సో ఈ విధంగా మనము కంపెనీని క్రియేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, ఆల్టర్ చేయొచ్చు ఈజీగా. సో మీరు టాలీలో ఎక్స్పర్ట్ అవ్వాలంటే నా వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి డైరెక్ట్గా. అదేవిధంగా అప్డేట్స్ వస్తూ ఉంటే చూస్తూ ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.